జరాసంధుని కథ. మహాభారతంలో సభాపర్వమునందు జరాసంధుని యొక్క పాత్ర. ఇతను మగధ రాజ్యమును పరిపాలించసాగిన రాజు. ఇతడు రాక్షస హంసతో జన్మిస్తాడు. పరమశివుడికి అత్యంత భక్తుడు. ధర్మరాజు రాజసుయాగము చేసి చక్రవర్తి అయి రాజ్య పరిపాలన చేయాలని ఇతర రాజులు ప్రోత్సహిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడు ఉన్నంతకాలము నీవు చక్రవర్తివి కాలేవు, రాజసుయాగము చేయలేవు అనిన అతనితో ద్వంద్వయుద్ధము చేసి జరాసంధుని సంహరించిన మార్గము సులభము అగునని పలికిన శ్రీకృష్ణుని మాటలకు భీముడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో మగధ రాజ్యమునకు బయలుదేరుతాడు. శ్రీకృష్ణుడితో సహా రాజమార్గములో కాకుండా అడవుల గుండా ప్రయాణించి మగధను చేరుకుంటారు. జరాసంధుడు శ్రీకృష్ణుడిని అతని దర్బారుకు ఆహ్వానించి రాజమర్యాదలు చేసి కానుకలు ఇవ్వబోగా, కృష్ణుడు నాకు ఈ కానుకలకు బదులు నీతో యుద్ధము కావలెనని కోరిన జరాసంధుడు అందులకు ఒప్పుకొని నాతోటి ఎవ్వరూ సాటిలేరు, ఎవ్వరు నాతో పోరాడుతారు అనిన కృష్ణుని సూచన మేరకు బ్రాహ్మణ వేషంలో ఉన్న భీముడిని చూపిస్తాడు. అప్పుడు జరాసంధుడితో 27 దినములు హోరాహోరీగా పోరాడి కృష్ణుని సూచన మేరకు భీముడు జరాసంధుడి శరీరాన్ని 2 భాగాలుగా చేసి చీల్చి వేరువేరు దిక్కులకు విసిరేస్తాడు. ఈ విధముగా జరాసంధుడు మరణిస్తాడు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయువన్ ఛానల్.